రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనటువంటి ఉచిత బస్సు మహిళలకు ఫ్రీ బస్సు కార్యక్రమం ఆగస్టు మాసం నుంచి ప్రారంభించబోతున్నామంటూ కూడా ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో కడప జోన్ పరిధిలో ప్రస్తుతం బస్సులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఏదైతే బస్సులు అంటే ఒక రకంగా సర్వీస్ అంటే బస్సులకు కొంత సర్వీస్ కాలం ఉంటుంది, మనం గమనించవచ్చు. ఏదైతే దీనికి పూర్తిగా అంటే ఖండం సర్వీస్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించి ఏ అయితే పరికరాలు ఉన్నాయి, పరికరాలు బాగున్నాయా లేదా అని పరిశీలించి ఆ తర్వాత అన్నిటినీ కూడా పరిశీలించి అంటే మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా ఒక బస్సును ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది అంటే ఒక రకంగా సర్వీస్ అంటే పూర్తయింది, అంటే బస్సు సర్వీస్ పూర్తయింది. 15 ఏళ్లకు ఒక బస్సు సర్వీస్ పూర్తవుతుంది. అంటే అప్పటి నుంచి కూడా దాన్ని ఖండం చేసి డిపోలలో ఉంచుతారు. అలాంటి బస్సులను సైతం ఇక్కడ అంటే ఒక రకంగా కొత్త బస్సులాగా తీర్చిదిద్దేటువంటి టెక్నాలజీ ఇక్కడ కడపలో ఉంది. సిబ్బంది కూడా అంటే మనం చూడొచ్చు ఇక్కడ ఇది ఖండంకు సంబంధించినటువంటి సర్వీస్ ఉన్నటువంటి బస్సు. అయితే ఇక్కడ పూర్తిగా ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నటువంటి లోపల పరికరాలన్నీ కూడా అంటే ఏవైతే కొంత త్రుప్పు పడినటివి కావచ్చు, ఇతరత్ర సామాగ్రి ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తిగా మారుస్తారు. అంటే బాడీ ఓన్లీ కేవలం బాడీని మాత్రమే తీసుకొని మిగతా పైన ఉన్నటువంటి షేప్ అంతా కూడా వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు.